యోహాను సువార్త 3:10 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని గనక దేవుని కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చే లోకం అంటే మనుషులకి నిత్య జీవం. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఇంతతోనే లాస్ట్ చాప్టర్ క్లోజ్ అనుకుంటారు చాలా మంది. ఇదే మనం బ్రతుకుంటే ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలు కనాలి, చదివించుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి. ఈ తలంలో ఆలోచన మనుషులు నశించిపోతా ఉంటే దేవుడు ప్రేమించాలి, వీళ్ళకి పరలోకం ఉంది, వీళ్ళు ఎందుకు ఇలాగ బతుకుతారని చెప్పి యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మాటల ద్వారా నిత్య జీవం ఇచ్చి ప్రతి ఒక్కరికి పరలోకం ఉంది, ఇది శాశ్వతం కాదు, ఎట్టబడితే అట్ట బ్రతకద్దండి, మీకంటూ ఒక జీవితం ఉంది, పరలోకం ఉందనేది దేవుడు ఈ లోకానికి వచ్చి బోధించాడు. ఎవరైతే ఆ బోధ వింటారో వాళ్ళకే పరలోకం. ఈరోజు ఎంతమంది దేవుడి వాక్యం వినేది, నమ్మేది? ఎవరు ఈ రోజులలో యేసుక్రీస్తు బోధ ఎవరు వినట్లే, ఎవరు చూసే పరలోకం అనుకుంటారు. కానీ వాస్తవం దేవుడి కుమారుడి భూలోకం దిగి వచ్చాడు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలని. ఏ ఆలోచన? మనకంటూ పరలోకం ఉంది, మనం పరలోకి వెళ్ళిపోతాము, ఇది శాశ్వతం కాదు అనేది. ఎవరైతే ఆ ఉద్దేశంలో ఉంటారో ఈ లోకం గురించి ఎప్పుడు కూడా ఆలోచించారు, ఈ లోకం గురించి ఎప్పుడు కూడా చింత పెట్టుకోరు, దిగులు పెట్టుకోరు, ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తారు. అది దేవుని మాటలు. మన దేవుని మాట చేస్తే మనిషికి తృప్తి జీవితాన్ని ఇస్తుంది. చాలు ఈ జీవితం, ఇంతవరకు బతికితే చాలు, ఇంతుంటే చాలు, మన ఎట్ట పరలోకి వెళ్ళిపోతాం కదా, మనకి ఎందుకు అనుకుంటారు. ఎవరైతే ఈ దేవుని మాటలు నమ్ముతారో నిత్య జీవం మనకి అనుగ్రహిస్తాయి. అంటే ఈ లోకంలో మరణించినాక దేవుడితో ఉండే కలకాలం ఉండే భాగ్యం వేసి ప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. సో వినాలి, వినుట ద్వారా ఏమొస్తుందంట? దేవుని వాక్యం ద్వారా విశ్వాసం. సో నీకు ఈ లోకమే శాశ్వతం కాదు అనేది దేవుడి మాటల వల్ల వస్తుంది. ఈ లోకమే శాశ్వతం కాదు, ఇక్కడ నశించుకోవు, నీకు పరలోకం ఉందనేది దేవుడి మాటల ద్వారా మాత్రమే కలుగుతుంది. ఏ మాటల వల్ల జరగదు, ఏ సినిమా వల్ల, ఏ సీరియల్ వల్ల నీకు విశ్వాసం రాదు. కానీ ఒక్క దేవుడి మాట వల్లే. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి స్వార్థ చెప్పి ఈ లోకం శాశ్వతం కాదు, బతికిదా 80, 75, 70 అంతే. తర్వాత అప్పుడు నిజమైన లైఫ్, ఆ లైఫ్ ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగిందండి. ఈరోజు చాలా మంది యేసుని నమ్మట్లే. అతను మతపడ్డాడు కాదు, ఇది మార్గం మాత్రం. దేవుడు నిన్ను మతం మార్చమని చెప్పలా, ఎట్టన ఉండు, యేసుక్రీస్తు హృదయం చోటు ఇవ్వు, నువ్వు మరణించాక పరలోకానికి వస్తావు. అదే యేసుక్రీస్తు బోధించేది. ఈరోజు చాలా మంది అది నమ్మడం లేదు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు, ఇదే అసలు అనుకుంటారు, ప్రేమిస్తున్నారు. ఒక భార్య ఉంటే మరొక భార్య, ఒక భర్తను మరొక భర్త, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇక్కడతోనే క్లోజ్ షాప్ అంటే కాదు, ఒక రోజు ఉంది.